త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోళ్లు అనే ఒక వార్త చూస్తున్నాం. మనం రైతు సంఘం వినతితో స్పందించిన సర్కారు రాష్ట్రంలో త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోలు చేపట్టున్నారు. పంట కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు వేసిన రైతులందరూ కూడా శుభవార్త ఇది. సన్ఫ్లవర్ పంటను రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నారని, వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతు సంఘం సహాయ కార్యదర్శి శోభన్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావును కలిసి వినతి పత్రాలను చేశారు. దీనికి స్పందించిన సెక్రటరీ త్వరలో కొనుగోలు చేపడతామని, రాష్ట్రంలో 16,840 ఎకరాల్లో రైతులు పొద్దుతిరుగుడు పంటను వేశారు. ఒక ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు పొద్దుతిరుగుడు గింజలు వస్తాయి. ప్రభుత్వం క్వింటాల్కు 7,280 మద్దతు ధరను ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 7,280 రూపాయలు. క్వింటాల్కి వ్యాపారులు 4,800 నుంచి 5,200 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో దాదాపు 2,000 నష్టపోవాల్సి వస్తుంది పరిస్థితి రైతులకు ఏర్పడదు. ఈ నేపథ్యంలో రైతు సంఘం వినతితో స్పందించిన సర్కార్ కొనుగోలుకైతే సిద్ధమవుతోంది. ఇక పొద్దుతిరుగుడు ఉన్నోళ్ళు ఆగమై ప్రైవేట్ల సెక్టార్ అమ్ముకోకురి, 7,280 రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే మీ పొద్దుతిరుగుడు విత్తనాలని కొనుగోలు చేస్తుంది. త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోళ్లు అనే ఒక వార్త చూస్తున్నాం. మనం రైతు సంఘం వినతితో స్పందించిన సర్కారు రాష్ట్రంలో త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోలు చేపట్టున్నారు. పంట కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు వేసిన రైతులందరూ కూడా శుభవార్త ఇది. సన్ఫ్లవర్ పంటను రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నారని, వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతు సంఘం సహాయ కార్యదర్శి శోభన్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావును కలిసి వినతి పత్రాలను చేశారు. దీనికి స్పందించిన సెక్రటరీ త్వరలో కొనుగోలు చేపడతామని, రాష్ట్రంలో 16,840 ఎకరాల్లో రైతులు పొద్దుతిరుగుడు పంటను వేశారు. ఒక ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు పొద్దుతిరుగుడు గింజలు వస్తాయి. ప్రభుత్వం క్వింటాల్కు 7,280 మద్దతు ధరను ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 7,280 రూపాయలు. క్వింటాల్కి వ్యాపారులు 4,800 నుంచి 5,200 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో దాదాపు 2,000 నష్టపోవాల్సి వస్తుంది పరిస్థితి రైతులకు ఏర్పడదు. ఈ నేపథ్యంలో రైతు సంఘం వినతితో స్పందించిన సర్కార్ కొనుగోలుకైతే సిద్ధమవుతోంది. ఇక పొద్దుతిరుగుడు ఉన్నోళ్ళు ఆగమై ప్రైవేట్ల సెక్టార్ అమ్ముకోకురి, 7,280 రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే మీ పొద్దుతిరుగుడు విత్తనాలని కొనుగోలు చేస్తుంది. త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోళ్లు అనే ఒక వార్త చూస్తున్నాం. మనం రైతు సంఘం వినతితో స్పందించిన సర్కారు రాష్ట్రంలో త్వరలో పొద్దుతిరుగుడు కొనుగోలు చేపట్టున్నారు. పంట కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రంలో పొద్దుతిరుగుడు సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధమవుతోంది. సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు వేసిన రైతులందరూ కూడా శుభవార్త ఇది. సన్ఫ్లవర్ పంటను రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నారని, వెంటనే కొనుగోలు చేపట్టాలని రైతు సంఘం సహాయ కార్యదర్శి శోభన్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావును కలిసి వినతి పత్రాలను చేశారు. దీనికి స్పందించిన సెక్రటరీ త్వరలో కొనుగోలు చేపడతామని, రాష్ట్రంలో 16,840 ఎకరాల్లో రైతులు పొద్దుతిరుగుడు పంటను వేశారు. ఒక ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు పొద్దుతిరుగుడు గింజలు వస్తాయి. ప్రభుత్వం క్వింటాల్కు 7,280 మద్దతు ధరను ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 7,280 రూపాయలు. క్వింటాల్కి వ్యాపారులు 4,800 నుంచి 5,200 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీంతో దాదాపు 2,000 నష్టపోవాల్సి వస్తుంది పరిస్థితి రైతులకు ఏర్పడదు. ఈ నేపథ్యంలో రైతు సంఘం వినతితో స్పందించిన సర్కార్ కొనుగోలుకైతే సిద్ధమవుతోంది. ఇక పొద్దుతిరుగుడు ఉన్నోళ్ళు ఆగమై ప్రైవేట్ల సెక్టార్ అమ్ముకోకురి, 7,280 రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే మీ పొద్దుతిరుగుడు విత్తనాలని